నేను ప్రార్థిస్తున్నాను గాని నాకు జవాబు రావట్లేదని బాధపడుచున్నావా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడా? దేవుడు నన్ను గమనిస్తున్నాడా అని నువ్వు అనుకోవచ్చు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగూ చెప్తున్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్న వాగ్దానమును బట్టి దేవుడు నిన్ను రహస్యమందు నిన్ను చూస్తాడు. రహస్య స్థలములలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలన్నింటినీ కూడా నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలోనే నీకు వస్తుంటాయి. అలాంటి సమయంలో నువ్వు దేవునికి అతి సమీపముగా ఉన్నట్లయితే, తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యమందు ఉన్నప్పుడు నీ మనస్సునందు నువ్వు మంచి మనస్సు కలిగి ఉండాలి. నీ మనస్సును దేవుడు చూస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు నిన్ను చూస్తాడు. ఆ సమయంలో దేవునికి నువ్వు సమయాన్ని ఇచ్చి నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ చిన్ని మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.